ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టేద్దాం. వారసులుగా వచ్చినటువంటి ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా, వీళ్ళిద్దరిని కంపేర్ చేద్దాం. అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరే రేపొద్దున రాష్ట్ర రాజకీయాన్ని శాసించబోతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి ఎవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయి ఉండొచ్చు, అంటే ఒక అడుగు ఆయన ముందుగానే పైన ఉన్నాడు అనుకోవచ్చు. కానీ లోకేష్ గారు కూడా ఈరోజు ఒక ఆశాజనకంగా కనిపిస్తున్నారు పార్టీ. రేపొద్దున ప్రజలు ఆశీర్వదిస్తారంటారా, రేపొద్దున లోకేష్ కూడా రాణిస్తారంటారా? అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా రేపొద్దున రాబోయే రాజకీయాల్లో ఇతను నిలబడగలుగుతా అంటారా? అంటే ఎందుకంటున్నానంటే ఇతని మీద ఉన్న కేసులు కానీ ఇవన్నీ రేపొద్దున చిక్కుముళ్ళు అవుతాయి అంటారా? కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు తండ్రికి తగ్గ తనయులని ఎవరు అనిపించుకున్నారంటారో, వీరిద్దరి రేపొద్దున రాజకీయ జీవితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఎవరు బెస్ట్ అని మీరు సజెస్ట్ చేస్తారు ఈరోజు ప్రజలకి? ఎవరు బెస్ట్ అని మనం సజెస్ట్ చేసే ముందు అసలు వీళ్ళది ఏంటి అనేది కంపేర్ చేద్దాం. బిగినింగ్ నుంచి వీళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలి అని అనుకుంటున్నప్పటి నుంచి వీళ్ళు ఎటువంటి వ్యక్తులు ఏంటి అనేది కంపేర్ చేస్తుంటాం. మీకు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప ఎంపీగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి చేత రిజైన్ చేయించి ఆ ప్లేస్లో బై ఎలక్షన్స్కి వెళ్ళి ఎంపీగా గెలవాలి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనమాట. మీకు అప్పుడు వివేకానంద రెడ్డి గారు రిజైన్ చేశారు, లోక్సభ స్పీకర్కి రాజీనామా ఇది కూడా ఇచ్చారనమాట. అయితే ఆ తర్వాత సోనియా గాంధీ గారు కానీ అహ్మద్ పటేల్ వీళ్ళు పిలిచి అది వాపస్ తీసుకొని అనేసి అంటే ఆయన వెనక్కి తీసుకున్నారు. ఆయన వెనక్కి తీసుకున్నప్పుడు సోనియా గాంధీ గారు ఎందుకు ఇలాంటి పని చేసావు ఇది అని అనేసి అంటే అప్పుడు వివేకానంద రెడ్డి ఉండి జగన్మోహన్ రెడ్డి రోజు నన్ను కొడుతున్నాడు, మర్యాదగా వెళ్ళి రిజైన్ చేస్తావా లేదా, నేను అక్కడ పోటీ చేయాలి అని అనేసి చాలా ప్రెజర్ పెడుతున్నాడు అని అనేసి చెప్పి వివేకానంద రెడ్డి సోనియా గాంధీ దగ్గర ఏడ్చాడు అని అప్పుడు ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను అని అనేసి మన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఉన్నారు కదా, ఆయన చెప్పారనమాట, నేనే సాక్ష్యం దానికి అని అనేసి. మరి తమ్ముడిని అలా కొడుతుంటే రాజశేఖర రెడ్డి ఎలా ఊరుకున్నాడు, లేదంటే ఈయన రోసయ్య గారు ఒకసారి చెప్పాడు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఆగడాలు భరించలేక ఈయన బెంగళూరు పంపించాడు అని అనేసి. సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తే అది జరిగిందేమో అని అనేసి అనమాట. ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం క్లియరు, ఆయన చేత రిజైన్ చేయించి అక్కడ పోటీ చేయాలి అనుకున్నారు. అలాగే వివేకానంద రెడ్డికి రాజకీయాల్లో కొనసాగాలనే ఆసక్తి ఉంది అని అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే మీకు ఆ తర్వాత కూడా ఆయన మంత్రి అయ్యాడు. అలాగే 2012లో ఆయన పోటీ చేశాడు పులివెందులలోనే. అలాగే ఆ తర్వాత 2017లో ఎమ్మెల్సీగా పల్లి పోటీ చేశాడు. 2019లో యాక్టివ్గా పాలిటిక్స్లో ఇది ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయనకి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. కానీ ఒక ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ వల్లే ఆయన రిజైన్ చేశాడు అనేది మనకి అర్థం అవుతూ ఉందన్నమాట అక్కడ. అలాగే ఈయన జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఒకవేళ 2004లోనే అలా రావాలి అనుకుంటే ముందే పోటీ చేయొచ్చు కదా. అంటే ముందే పోటీ చేసే ధైర్యం కూడా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయిని రిజైన్ చేయించి చేయాలి అనుకున్నాడు అనమాట. అది కూడా తన సొంత ప్రాంతంలో కూడా ముందే పోటీ చేయాలనే అంత ధైర్యం కూడా లేదు ఆయన. బయట నుంచి కూడా ఇంట్రెస్ట్ లేదు, అంటే ఓడిపోతాడని భయమే అనుకోవచ్చు. లేదంటే ముందే పోటీ చేసేవాళ్ళు కదా. అంటే తన సొంత బాబాయి పదవిని లాక్కొని అడ్డదారిలో ఎంపీ అవ్వాలి అనే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ ఈయన నారా లోకేష్ గారు రాజకీయాల్లో ఎంట్రీ అప్పుడు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, ఆయన 2017లో మంత్రిగా ఎమ్మెల్సీగా అయ్యేటప్పుడు చాలామంది తెలుగుదేశం నేతలు మేము రిజైన్ చేస్తాము, మీరు ఆ ప్లేస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మంత్రి అవ్వండి అని అనేసి చాలామంది ఆఫర్ చేశారు. మీకు పెనంలూరు కానీ అద్దంకి గొట్టిపాటి రవి గారు కానీ చాలామంది అనమాట. అయితే ఆ రోజు ఈయన లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్, నా రాజకీయ జీవితం కోసం వేరొకరి రాజకీయ జీవితాన్ని బలి పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఎమ్మెల్సీగానే వెళ్తాను, మంత్రిగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తే నేను తీసుకుంటాను అని అనేసి చెప్పి ఎమ్మెల్సీగానే వెళ్ళారు. అలాగే అదే మాటకి ఆయన కట్టుబడి కూడా ఉన్నాడు. మీకు ఆ రోజు చెప్పడం అని కాదు, ఆ తర్వాత కూడా కట్టుబడి ఉన్నాడు. మీకు 2019 ఎలక్షన్స్ చూశారనుకోండి, నారా లోకేష్ గారు పోటీ చేస్తారు అని అనేసి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిన నియోజకవర్గాల స్పెక్యులేషన్స్లో వైజాగ్ నార్త్ అండ్ మంగళగిరి, ఇవి రెండే. ఎందుకు అని అనేసి చూస్తే వైజాగ్ నార్త్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి. మీకు అప్పుడు మనకి బీజేపీ తోటి తెలుగుదేశానికి పొత్తు లేదు కాబట్టి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు సీటు వదులుకోవాల్సిన పని లేదనమాట. అలాగే మంగళగిరిలో కూడా ఆ రోజు ఎమ్మెల్యే వచ్చేసరికి వైసీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు. సో అక్కడ కూడా సీటు వదులుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి. కాబట్టి ఎవరి సిట్టింగ్ సీట్ని లాక్కొని తాను ఎమ్మెల్యే కాకూడదు అని అనేసి అనుకున్నాడు. వేరొకరి రాజకీయ జీవితాన్ని బలిపెట్టి తాను ఎమ్మెల్యే అవ్వాలి అని అనేసి కూడా అనుకోలేదు అనమాట. లేదంటే ఆయన ఇష్టం వచ్చిన సీట్లో ఆయన పోటీ చేయొచ్చు కదా వేరే ఈజీ సీట్లో. సో అయినా కానీ
వేరొకరి సిట్టింగ్ సీట్ని లాక్కొని వారి రాజకీయ జీవితాన్ని బలిపెట్టకూడదు అని అనేసి 2017లోనూ అదే చేశాడు. 2019లోనూ కూడా అదే ఫాలో అయ్యి టఫ్ నియోజకవర్గమైన మంగళగిరిలో ఎదురెళ్ళి పోటీ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కడప దాంట్లో కూడా అధికారంలో లేనప్పుడు పోటీ చేయడానికి కూడా భయపడి పోటీ చేయకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ చేయాలి అనుకున్నాడు అనమాట. మీకు ఇక్కడ ఇంకోటి చూశారనుకోండి, ఆ పులివెందులకి ఒక రికార్డు ఉంది. మీకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి లేని రికార్డు పులివెందులకు ఉంది. అదేంటంటే పులివెందుల్లో ఒక సామాజిక వర్గ ఓటింగ్ 45% ఉంది. అదే రెడ్లు 40% ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటు 45% ఉంది. మీకు మన ఈ స్టేట్లో అన్ని నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి అంత పర్సంటేజ్ ఓట్లు ఎక్కడా లేవు. కేవలం అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు పోటీ చేయడం, అక్కడే పోటీ చేస్తారు. మీకు వైఎస్ కుటుంబం బయటకు వచ్చి పోటీ చేసిన ప్రసాద్ ఓడిపోయారు కదా. విజయలక్ష్మి రెడ్డి అక్కడ వైజాగ్లో పోటీ చేశారు, ఆవిడ ఓడిపోయారు కదా. వీళ్ళు ఎక్కడ బయట పోటీ చేయలేదు కదా. మీకు రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో అన్నిట్లో పోటీ చేసి రికార్డు మెజార్టీలో గెలిచగలిగింది అంటే ఒక అన్న నందమూరి తారక రామారావు గారు. తెలంగాణలో, ఉత్తరాంధ్రలో, రాయలసీమలో 3 పోటీ చేశాడు. 3 కూడా ఈ రోజుకి అదే రికార్డు మెజార్టీ అండి. అంటే మెజార్టీ అంటే 30,000 40,000 ఇదని కాదు, ఓట్ల పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ తీసుకున్నారు అంటే ఇప్పటికీ అదే రికార్డు మెజారిటీ అనమాట. నల్గొండలో పోటీ చేసినప్పుడు కానీ, శ్రీకాకుళంలో పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు అని కాదు, బాలకృష్ణ గారు పోటీ చేసే నియోజకవర్గంలో కూడా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉండరు. కుప్పంలో కూడా లేరు. ఇప్పుడు లోకేష్ గారు పోటీ చేస్తున్న దాంట్లో కూడా లేరు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన సొంత క్యాస్ట్ ఉన్న బలంగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తారు. 45% ఉందన్నమాట రెడ్డి సామాజిక వర్గం పులివెందుల్లో. స్టేట్లో ఎక్కడా కూడా ఒక సామాజిక వర్గం ఓటింగ్ అంత లేదు. అదే మీకు చూస్తే లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం చూస్తే అందులో తెలుగుదేశం గెలిచింది కేవలం 2 సార్లే, 1983, 85 2 సార్లు మాత్రమే. అటువంటి టఫ్ నియోజకవర్గంలో ఎదురెళ్ళి పోటీ చేశాడు నారా లోకేష్ గారు. నేను వేరొక రాజకీయ జీవితాన్ని బలిపెట్టను అని ఒక లైన్ తీసుకొని అటువంటి నియోజకవర్గంలో ఎదురెళ్ళి పోటీ చేశాడు. మీరు ఇప్పుడు చెప్పండి, ఎవరు ధైర్యవంతులండి? ఎవరు ధైర్యవంతులు? మీకు అధికారంలో లేనప్పుడు కనీసం తమ సొంత సామాజిక వర్గం, తన సొంత నియోజకవర్గం ఏది సుమారు అప్పటికే 36 నుంచి వాళ్లే వెళ్తున్నారు నియోజకవర్గాన్ని. 78 నుంచి వాళ్లే ఉన్నారు. వాళ్ళ వయస్సు కాదు, ఆ రాయలసీమ ప్రాంతం మొత్తం గ్రిప్ లోనే ఉంటదిగా. రాయలసీమ ప్రాంతం లేకపోయినా కానీ ఆ పులివెందుల ప్రాంతం 78 నుంచి వాళ్లే ఉన్నారు కదా. అయినాగా అప్పటికి 25 ఏళ్ల నుంచి ఉన్నారు. అయినా కానీ 2004లో అధికారంలో లేనప్పుడు అక్కడ పోటీ చేయడానికి భయపడి ఆగిపోయాడు. ఆగిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బాబాయి సీటుని బలిపెట్టి అడ్డదారిలో ఎంపీ కావాలి అనుకున్నాడు. అదనమాట అతనిది. ఈయనేంటి ఎదురెళ్ళి పోటీ చేసే టఫ్ నియోజకవర్గంలో ఎవరిని నేను బలిపెట్టను అని అనేసి కనీసం వేరే సీటు కూడా లాక్కోకుండా అనమాట. స్వల్పంగా ఓడిపోయాళ్ళండి. అది కూడా ఇంకా గుమ్మరించేసారుగా డబ్బులు. లాస్ట్లో ఇది చాలా చేశారు అది. సో ఇలా ఇది రాజకీయ పరంగా వారికి ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు ధైర్యవంతుడు, ఎవరు కరెక్ట్ అయిన వ్యక్తిత్వం అనేది మీరు నిర్ణయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తూ ఉంటారు, మీ బిడ్డ ఇచ్చేసాడండి, మీ బిడ్డ ఎంత ఇచ్చాడు మీకు, మీ బిడ్డ ఎంత ఇచ్చాడు మీకు అని అనేసి అంటారు. ఎవరి బిడ్డో ఎవరికి ఇస్తున్నాడో అదేమో తెలియదు. కానీ ఇదే బిడ్డని 2017 ఆ టైంలో ఈయన పాదయాత్ర చేస్తున్నారు కదా. ఈయన పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది అడిగారు అనమాట, మీకు అంతెందుకు ఈ సాక్షి ఆర్టికలే చూడండి, వేరే ఏం వద్దులండి, సాక్షినే చూడండి. సాక్షిలో ఆ కుర్రాడు ఏమని అడుగుతున్నాడు, అన్న నాకు ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, ఆపరేషన్ చేయాలి ఇది అంటున్నారు, కొంచెం సాయం చేయన్నా అని అనేసి అంటే అధికారంలోకి వచ్చినాక చేస్తానంటాడు. అరే 4 నెల రోజుల్లో ఆపరేషన్ అని అనేసి అంటే నేను 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాను అప్పుడు చేయిస్తాను అని అనేసి అంటాడు. మరి మీ బిడ్డ ఇచ్చే బిడ్డ అయితే అప్పుడు బిడ్డే ఇప్పుడు బిడ్డేగా, మరి ఆ బిడ్డ 2017లో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు అని అనేసి అంటే అప్పుడైతే తన సొంత డబ్బులు ఇవ్వాలి, ఇప్పుడైతే జనం డబ్బులు లేవనుకుంటే ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు అంటే ఇవ్వలేకపోయామంటే ఒక అన్నం. ఇప్పుడు ఆయన 1,00,000 కోట్లు అప్పుడే గడించేసాడు, వాళ్ళ నాన్న అడ్డెట్టుకుని కోటాను అధిపతి అయిపోయాడు, బోల్డ్ బ్లాక్ మనీ ఉంది. అయినా ఓ 10 లక్షలు లేకపోతే ఒక 5 లక్షలు కూడా ఇవ్వలేని మరి అంత ఆస్తులు ఉన్నా కానీ ముందు మన దగ్గర ఇచ్చే గుణం, సేవ చేసే గుణం అనేది ఒకటి ఉండాలండి. అది అలాంటివి ఉన్నప్పుడు మీకు ఆస్తులు లేకపోయినా కానీ మొబిలైజ్ చేసి కూడా ఇవ్వగలుగుతారు. అది అవును, కొంతమంది ట్రై చేసి చెప్తే ఇస్తారుగా. అవును, జగన్ విజయసాయి రెడ్డి కొంచెం చూడంటే ఎంతసేపు అంటే కూడా. సో ఇది అనమాట. మీకు అంతెందుకు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడపలపాయలో రాజశేఖర రెడ్డి సమాధి సుందరీకరణకి 21 కోట్లు రిలీజ్ చేశారు.
అప్పుడు దాకా దాన్ని పట్టించు. మరి అంటే దీని అర్థం ఏంది, సొంత తండ్రి సమాధికి సుందరీకరణ కూడా ప్రజల డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాడు అనేసి, అంటే తన సొంత డబ్బుని తండ్రి సమాధి సుందరీకరణ కూడా పెట్టలేదు అని అనేసి. అటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి మీ బిడ్డని మీకు ఇస్తానంటే ఎలా? మీ సొంత తండ్రి సమాధికి రంగులేయించడానికి కూడా ప్రజాధనం వాడిన వ్యక్తి అంతేందుకు సొంత చెల్లెలే బయటకు వచ్చి చెబుతుంది కదా, నా ఆస్తిలో రావాల్సిన వాటాని ఇవ్వకుండా దాన్ని నాకు అప్పుగా ఇచ్చినట్టు చూపిస్తున్నాడు అని అనేసి చెబుతుంది కదా. మరి సొంత చెల్లికే ఏమనైనా సొంత తండ్రి సమాధికి ఇది పెట్టినైనా ఈరోజు మీ బిడ్డని నేను ఇచ్చాను అని చెబితే జనాలు ఎలా నమ్మగలుగుతారు, ఎలా నమ్ముతారు అన్నమాట. మీరు అనొచ్చు, ఏం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమన్నా ఇస్తున్నారా ఏంటి, వాళ్ళు కూడా ప్రభుత్వ డబ్బు ఇలానే కదా అనేసి. మీకు చూస్తే ప్రతిదీ ఇది ఇవ్వలేరు అనమాట. నేను ముందు చెప్పినట్టు సేవ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మీకు నారా లోకేష్ గారిని ఉదాహరణగా తీసుకోండి. నేను కనీసం 100 చూపించగలుగుతాను. ఈ సోషల్ మీడియాలోని, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆయన సాయం ఎవరన్నా అడగగానే మీరు ఆ బ్రాహ్మణులు ఆయనకు ఇబ్బంది అనగానే ఎంతో కొంత పంపించాడు. తనకు చేతనైనంతలో సాయం చేస్తూనే ఉన్నాడు. మనం సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాము. ఇది కాకుండా మంగళగిరిలో జర్నలిస్టులకు బీమా ఇవన్నీ సౌకర్యాలు కల్పించాడు. మంగళగిరిలో దాదాపుగా 29 పథకాలని ఆయన సొంత డబ్బుతో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. మీకు హెల్త్ క్లినిక్స్ అని కానీ, ఇది పెళ్లి కానుకలు అని కానీ, మీకు స్టూడెంట్స్కి వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ, అందుకు రోడ్లు కూడా కొన్ని ఆయనే వేయించాడు అనమాట. సో ఇలా తన సొంత డబ్బుతోనే ఇవి చేయిస్తూ ఉన్నాడు అనమాట. అంతెందుకు మీకు నందమూరి కుటుంబానికి తీసుకోండి అండి. ఈ నందమూరి కుటుంబాన్ని తీసుకున్నా కానీ మీకు వీళ్ళేంటి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ట్రస్ట్ పెట్టేసి స్కూల్స్ అండ్ బసవతారకం హాస్పిటల్ నడుపుతున్నారు. మీకు చూడండి, బసవతారకం హాస్పిటల్లో ఈరోజు ఇండియాలో నంబర్ 3 అనుకుంటాను అది. సో అది మొత్తం తక్కువ ఫీజులతోటి దీంతో ఇది చేస్తున్నారు కదా, పేద ప్రజలకు సేవ చేస్తున్నారు కదా వాళ్ళ సొంత డబ్బుతోటి. అలాగే మీకు ఇది ఎడ్యుకేషన్, ఎంతమందిని అక్కడ చదివిస్తున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసి. సో ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేందుకు మీరు మొన్న కోవిడ్ డొనేషన్స్ తీసుకోండి. ఈ కోవిడ్ టైంలో డొనేషన్స్ చూస్తే మీకు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు ఇచ్చారు. అలాగే భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు 1,20,00,000 ఇంత ఇచ్చారనమాట. నందమూరి బాలకృష్ణ గారు కూడా 1,20,00,000 ఇంత ఇచ్చి మళ్ళీ చాలా ఇది మెడికల్కి సంబంధించి చాలా పరికరాలు ఇవన్నీ ఆయన పంపించాడు అనమాట. ఏడ్చే రామోజీరావు గారు కూడా 20 కోట్లు ఇచ్చాడు. ఆయన టాప్. మొహాలు వేసుకుని ఎంత వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంత ఇచ్చారు అని తీయండి. ఇప్పుడు భువనేశ్వరి గారు అండ్ బ్రహ్మణి గారు రాజకీయాల్లో లేరు, అయినా వాళ్ళు 1,20,00,000 1,30,00,000 ఇచ్చారు. దాంతోపాటు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఆ కోవిడ్ టైంలో. వాటర్ కానీ ఫుడ్ అని కానీ ఇదంతా చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చారు, ఇదంతా ఇచ్చారు. మరి వీళ్ళ దాంట్లో నుంచి ఎవరు ఇచ్చారు? మీకు భారతిరెడ్డి గారు ఏదో కొంత ఇచ్చినట్టున్నారు, అది అక్కడ పక్కన పెట్టేసేస్తే ఇంకా మిగతాది వీళ్ళ ఫ్యామిలీ నుంచి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇవ్వలేదు. ఆనాటి వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి రెడ్డి గారు ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆయన ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన ₹1 ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొక ఈయన చుట్టం వైవి సుబ్బారెడ్డి ₹1 కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంకొక చుట్టం నాటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ₹1 కూడా పెద్దిరెడ్డి అని ఇచ్చాడు. పెద్దిరెడ్డి వీళ్ళ కుటుంబం కాదు కదా, సో ఆయన సపరేట్గా చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో నేను ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఈరోజు పదవులన్నీ వీళ్ళే ఉన్నారు కదా, వీళ్ళందరూ పదవులు తీసుకుని ఈరోజు మామూలు ఆయన పెద్దిరెడ్డి అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ శాఖ గనులు వేసాడు కదా, ఈరోజు ఫారెస్ట్కి సంబంధించిన ఇవన్నీ ఈయన చేతిలో పెట్టుకున్నాడు కదా. సో అందుకని ఆయన పేరు ఎత్తారు. అంటే మిథున్ రెడ్డి కూడా మేము ఒకే ఫ్యామిలీ లాగా, జగన్ నాకు అన్నలాగా అనేసి అన్నారు కదా. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అని ఒకే సంవత్సరంలో 1,00,000 కోట్లు కాంట్రాక్ట్లు తీసుకున్న, అంటే మామూలు చెప్తున్నా, మరి అందుకని అడిగాను. మీకు ఇంకోటి తెలుసా, మీకు ఇక్కడ వీళ్ళు ఏమి కోవిడ్ టైంలో ఏ దానాలు ఇవి చేయకపోగా, ఏవి డొనేషన్స్ ఇవ్వకపోగా సాక్షికి యాడ్స్ ఏమనుకుంటున్నారు, మన ముఖ్యమంత్రికి అండగా ఉందామని. అప్పుడు మీరు గుర్తుందో లేదో, అప్పుడు యాడ్స్ ఇచ్చారనమాట. ఎవరు సురేష్, అలాగే ఇవన్నీ కూడా మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ శాఖల నుంచి ముఖ్యమంత్రికి అండగా. ఇదేంది మీకు విపత్తు వచ్చింది, జనాలందరికీ ముఖ్యమంత్రి అండగా ఉండాలా, ప్రభుత్వం అండగా ఉండాలి, ఇది వదిలేసి మీరంతా ముఖ్యమంత్రికి అండగా ఉండండి అంటారేంటి? అసలు ఇది అర్థమే కాదు. అదే కాదండి, ఇప్పుడు ఏమైనా కేసు వస్తే రోడ్ బ్లాక్ చేసి కంచి కట్టేసి 10 లక్షలు ఎంతో అంట, అలాగే కంచి కట్టినట్టుగా 5 లక్షల నుంచి 10 లక్షలు బ్లీచింగ్ పౌడర్ మీద దోపిడీ
ఇలాగ అనేక రకాలుగా ఆ క్రైసిస్లో కూడా ఇలా దోపిడీ మానలేదు. అది ఆశ్చర్యకరమైన విషయం. పాపం జనం మర్చిపోయారు ఇవన్నీ. అదే ఆ టైంలో కూడా మీరు కావాలంటే ఇవన్నీ చూపిస్తాను. సాక్షిలో ఈ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్, ఆ ఫుల్ పేజ్ యాడ్ వచ్చేసరికి దగ్గర దగ్గర ₹1 కోటి పైనే ఉంటుంది అనమాట. అది మొత్తం సాక్షిగా వస్తుంది కదా. రోజుకి ఒకళ్ళు వేసేవాళ్ళు అనమాట. ఒకసారి బాలినేని రెడ్డి మంత్రిత్వ శాఖ నుంచి, ఒకసారి సురేష్ మంత్రిత్వ శాఖ నుంచి, ఇంకొకసారి ఇంకొకళ్ళు ఎవరో వేసారు. ఇలా వేసేసి ముఖ్యమంత్రికి అండగా ఉందామంటారు. జనాలందరికేమో మాకు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము, మాకెవరు అండగా ఉంటారా అని చూస్తుంటే నువ్వు వచ్చి నీకు మేము అండగా ఉంటామంటారు ఏంది ఇది అనేసి. సో ఇదనమాట కరోనా టైంలో. కాబట్టి వీళ్ళు ₹10 కూడా సేవ చేసింది లేదు. వీళ్ళు వాళ్ళ నాన్నగారి పేరు మీద కానీ ఏమైనా ట్రస్టులు పెట్టి ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి కానీ? వీళ్ళు ఏమీ లేదు. అదే వీళ్ళు వచ్చేసరికి అన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. లోకేష్ గారు 29 పథకాలు మంగళగిరిలో ఇది చేస్తూ ఉన్నారు. అలాగే భువనేశ్వర్ గారు కానీ, నందమూరి బాలకృష్ణ గారు కానీ, అటు హాస్పిటల్ కానీ, ఇటు ఎడ్యుకేషన్ ఇది పెట్టి కానీ సేవ ఇదంతా చేస్తూ ఉన్నారు దాదాపుగా 20 ఏళ్ళగా అనమాట. సో మీరు ఇక్కడ చూశారనుకోండి, అటు రాజకీయ పరంగా కంపేర్ చేస్తే ఈయన టఫ్ నియోజకవర్గంలో ఎదురెళ్ళి పోటీ చేశాడు. అలాగే ఎవరిని నేను బలిపెట్టను అని అనేసి కూడా చెప్పేసి ఎవరి సిట్టింగ్ సీట్ని లాక్కోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పుడు పోటీ చేయడానికి కూడా భయపడి, అది కూడా తన సొంత నియోజకవర్గంలో 20 ఏళ్ళగా తమ కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అధికారంలో లేనప్పుడు పోటీ చేయడానికి కూడా పోటీ చేయకుండా ఆగిపోయి, అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయి పదవిని దొడ్డిదారిలో లాక్కొని ఎంపీ కావాలి అని చూశాడు. ఇదొకటి. రెండోది, ఈయన ఏ సేవా కార్యక్రమాలు కానీ ₹10 సాయం చేసింది కూడా ఏమి లేదు ప్రతిపక్షంలో ఉండగా. అదే నందమూరి నారా కుటుంబాలను చూసామంటే మీకు వీళ్ళు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు అంతే కొనసాగిస్తున్నారు, అది అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ. సో దీన్ని రెండింటిని బేస్ చేసుకున్నారనుకోండి, మీకే అర్థమైంది ఎవరి క్యారెక్టర్ ఎటువంటిది, ఎవరు మంచి వ్యక్తి అని అనేది. అలాగే మీరు ఇందాక ఫస్ట్ ఒకటి అన్నారు ఏంటంటే, ఈయన ఫస్టే ముఖ్యమంత్రి అయిపోయారు, ఈయన ఇది కాలేదు కదా ఇది అనేసి. మీరు వయసు కూడా కంపేర్ చేసుకోవాలి కదా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన యువనేత ఆయన రాసుకున్నంత మాత్రం యువనేత అవ్వరు కదా. ఆయనకి 51, 52 ఏళ్ళు. సో ఈయన లోకేష్ గారి ఏజ్ ఎంత? సో 10-12 ఏళ్ళు గ్యాప్ ఉంది. సో అది ఒకటి. నెక్స్ట్ రెండోది ఏంటంటే, మనకి గంజాయి మొక్క పెరిగినంతగా తులసి మొక్క ఏం పెరగదు అంత తొందరగా. సో కలుపు మొక్కలే త్వరగా పెరుగుతాయి, తులసి మొక్క కొంచెం లేటుగా పెరుగుతుంది అనమాట. ఎంత పెరిగినా కానీ కలుపు మొక్కను కోసేయాల్సిందే కదా. సో ఎవరు కలుపు మొక్క, ఎవరు తులసి మొక్క, ఎవరు వ్యక్తిత్వం ఎటువంటిది, ఎవరికి సేవాగుణం ఉంది, ఎవరు ధైర్యవంతులు అనేది వీటిని బేస్ చేసుకొని ప్రజలే డిసైడ్ చేసుకోండి. మనం చెప్పడానికి మనం ఎవరు.